నమస్కారం సార్, నా పేరు వినోద్ కుమార్. నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సార్. దాంట్లో మొదటి ప్రశ్న వచ్చేసి, ఒక యోగి యోగాభ్యాసాన్ని అభ్యసించి తన జీవితకాలం తన పాత కర్మలు, తను మంచి చెడు రెండింటిని ద్వంద్వానికి అతీతంగా ఉండి తన పాత కర్మలన్నీ కరిగించుకొని మోక్షస్థితిని పొందిన తర్వాత ఒక పరాంతకాలం మోక్షంలో ఉండి తిరిగి జన్మ తీసుకోవాలనుకుంటే ఎటువంటి జన్మ తీసుకుంటాడు? ఉత్తమ జన్మ తీసుకుంటాడా, లేదంటే జంతు జన్మ తీసుకుంటాడా? తనకు ఆ స్వేచ్ఛ ఉందా? ఎటువంటి జన్మ తీసుకోవాలి, ఎవరింట్లో పుట్టాలి అనేది తనకు ఆ స్వేచ్ఛ ఉందా? లేదంటే పరమాత్మ డిసైడ్ చేస్తాడా? ఎందుకు లేదు, నేను మోక్షంలోనే ఉండాలనుకుంటే ఆ ఆత్మ అనేది ఉండగలుగుతుందా? ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. వినోద్ కుమార్ గారి మొదటి ప్రశ్న ఏంటంటే, యోగి మోక్షం పొంది పరాంతకాలం మోక్షంలో ఉండి తిరిగి జన్మ తీసుకునేటప్పుడు తనకు కావలసిన జన్మ తీసుకోగలుగుతాడా? ఎక్కడ జన్మించాలంటే అక్కడ జన్మించగలుగుతాడా? లేక ఏమైనా జంతుజాలం అలాంటి జన్మలు తీసుకుంటాడా? ఎవరింట్లో కావాలంటే వాళ్ళ ఇంట్లో జన్మ తీసుకుంటాడా? ఇటువంటి ప్రశ్నలతో ఆయనకి సందేహం వచ్చింది. సో ఆ సందేహం తీర్చేద్దాం. ఎవరన్నా యోగి మోక్షం పొందుతున్నాడు అంటే అప్పటిదాకా ఆయన చేసిన కర్మలన్నీ ఉంటాయి. ఆ కర్మలు లుప్తమైపో. ఏ కర్మలు చేశాడో ఆ కర్మలకు సంబంధించిన ఫలితాన్ని ఆయన అనుభవించాల్సింది. మధ్యలో మోక్షం వచ్చింది కాబట్టి మోక్షంకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆ కర్మ ఫలితాలని పొందవలసింది, తప్పదు. చాలామంది హిందువుల్లో ఒకలాంటి భ్రమ ఉంది. అదేంటంటే, మేము మోక్షం పొందాలంటే కర్మలన్నీ, మా పాపాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. సో పాపాలు తుడిచిపెట్టుకుపోవడం అంటూ, పుణ్యాలు తుడిచిపెట్టుకుపోవడం అంటూ ఉండదు. మనిషి కేవలం పుణ్యమే మిగులుతుంది, పాపం పోతుంది అని కూడా ఉండదు. కాకపోతే పాపాన్ని అనుభవించేటప్పుడు అనుభవించవలసింది, ఇది తప్పదు కదా. అది హిందూ యొక్క ఫిలాసఫీ. అందుకనే కదా మిగతా మతాలు తొందరగా ప్రబలడానికి కారణము, మనము నిక్కచ్చిగా చెప్తాం. అగ్ని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుంది అని చెప్తాం. కాబట్టి మీరు కర్మ చేస్తే ఆ కర్మకి ఫలితం అనుభవించాలి. దాని గురించి భయపడాల్సిన పనే ఉంది. కర్మ అనుభవిస్తారు, ఎట్లన్నా అనుభవిస్తూనే ఉన్నాము. సో అందులో మీరు ఎట్టి పరిస్థితుల్లో సంశయం పొందొద్దు, అనుభవించాల్సింది. అయితే యోగిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, తను అష్టసిద్ధులు పొందినప్పుడు తన మనస్సుతో వివిధ జంతువుల్ని క్రియేట్ చేసుకుని వాటిలో మనసును ప్రవేశపెడతాడు, పెట్టి కర్మలను అనుభవిస్తాడు. సో అనుభవించే ప్రయత్నం జరుగుతుంది అక్కడ. సో కొన్ని కర్మలు అనుభవించేస్తాడు. అలా అనుభవించినప్పుడు మిగిలిన మంచి కర్మలతో ఆయన ఉంటాడు. ఎందుకంటే మళ్ళీ పరాంతకాలం తర్వాత తిరిగి వచ్చినప్పుడు మంచి జన్మ తీసుకోవాలి. సరే, ఇక్కడ దాకా ఒక ఎత్తు. రెండో ఎత్తు ఏంటంటే, ఎవరింట్లో పుడతాడు అన్నది, ఆయన ఎవరు ఆయనకి రుణపడి ఉంటారో వాళ్ళ ఇంట్లో జన్మ తీసుకుంటాడు. సో ఎవరైతే తల్లిదండ్రులు అతనికి కావాల్సి ఉన్నారో, లేదా ఆమెకు కావాల్సి ఉన్నారో, వాళ్ళు ఇదివరకు అతనికి రుణపడి ఉండాలి, లేకపోతే జన్మనివ్వలేరు. కాబట్టి ఆ యోగి జన్మ తీసుకునే ముందు ఆ పరిస్థితులు కల్పించబడతాయి, ఆయన జన్మ తీసుకుంటాడు. ఇది జరుగుతుంది. దెర్ఫోర్ మన చేతుల్లో లేదు. మనం కోరుకున్న కర్మలు ఏవైతే చేశామో ఆ కర్మలకు అనుగుణంగానే జన్మ వస్తుంది. అందులో ఇసుమంత కూడా సందేహం వద్దు. కాబట్టి ఎవరైతే ఆయనకి అలాంటి కర్మలు చేసి ఉంటారో వాళ్ళ పూర్వీకుల్లో, ఎందుకంటే నా జన్మ తీసుకున్నప్పుడు ఆ బుద్ధులు అవి రావాలి, సో అలాంటి రూపం కూడా రావాలి. సో ఇవన్నీ రావాలంటే అలాంటి వాళ్ళు ఉండాలన్నమాట. అలాంటి వాళ్ళ ఇంట్లోనే ఆయన జన్మ తీసుకుంటాడు, తప్పదు. అది మంచే జరుగుతుంది, ఎందుకంటే ఆయన కర్మలు అనుభవించేశాడు కదా. పరాంతకాల మోక్షానికి వెళ్ళక ముందరే చాలా పాపకర్మలను ఆయన సమాప్తం చేసుకున్నాడు. దేర్ఫోర్ పుణ్యకర్మలతో వస్తాడు ముందుకి. సో అటువంటి ఇంట్లోనే ఆయన జన్మ తీసుకుంటాడు. ఇందులో ఇసుమంత కూడా సందేహం వద్దు. కాస్త మీరు బాగా బిగ్గరగా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎప్పుడూ కూడా మనం చేసిన కర్మలు లుప్తమైపో. మనం చేసిన కర్మకు ఫలితం ఉండనే ఉంటుంది. అది మంచి చెడు న్యూట్రల్ ఏదైతే అది విశేషం.
సో ఇప్పుడు మీ రెండో ప్రశ్నకి వెళ్దాం. నా రెండో ప్రశ్న సార్, ప్రవచనకర్తలు కానీ పీఠాధిపతులు కానీ వేదాన్ని అభ్యసించిన వేద పండితులు కానీ ఎందుకని వీళ్ళందరూ వేదాన్ని ప్రచారం చేయట్లేదు? ఎందుకంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు లక్షల్లో కోట్లలో ఉన్నప్పుడు వాళ్ళందరూ మీరు వేదాన్ని అభ్యసించండి అని చెప్తే అందులో కనీసం 50% జనాలైనా సరే వేదం సైడ్ వెళ్తారు కదా. ఇప్పుడు దయానంద సరస్వతి గారు మీరు వేదాల సైడ్ వెళ్ళండి, గో బ్యాక్ టు వేదాస్ అని అన్నప్పుడు వీళ్ళు ఎందుకు వేదాన్ని అభ్యసించి కూడా వేదాన్ని ఎందుకు ప్రమోట్ చేయట్లేరు? మీ రెండో ప్రశ్న ప్రకారము ప్రవచనకర్తలు పీఠాధిపతులు ఇలాంటి వాళ్ళంతా ఎందుకు వేదం చదవమని ప్రోత్సహించరు? ఎందుకని వాళ్ళు అలా చేయరు? ఏవో పురాణాలు చదువుకోండి, ఏవో వ్రతాలు చేసేయండి, ఇవి చేయండి అవి చేయండి అని ఎందుకు చెప్తారు? దీనిలో అనేక రకాలు ఉన్నాయండి వినోద్ కుమార్ గారు. మొట్టమొదటి రకం ఏంటంటే కొంతమందికి వేదము తెలియదు, వేదం ఎప్పుడు చదివిన పాపాన్ని పోలేదు వాళ్ళు. సో అందుకని వేదం గురించి తెలియదు వాళ్ళకి. వేదం తెలియనప్పుడు వాళ్ళు వేద మహత్యం గురించి కానీ వేదం యొక్క విశిష్టత గురించి కానీ వాళ్ళు విన్నదే తెలుసుకుంటారు, కానీ వాళ్ళు చదవంది తెలుసుకోలేరు. చదివింది తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా వేదం చదవమని చెప్తారు. సో అలాంటి వేదజ్ఞులు చెప్పేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు దేశం, ఎందుకంటే తక్కువ మంది చదువుతున్నారు. ఇంకొంతమంది ప్రవచనకర్తలు ఏంటంటే వీళ్ళు వేదం ఎక్కడ చదివితే వీళ్ళకి ఎక్కడ జ్ఞానం వచ్చేస్తుందో అప్పుడు మేము చెప్పే మాటలు వీళ్ళకి రుచించవు అని వాళ్ళు వేదం మీకు కాదురా, అందుకనే వ్యాసుడు పురాణాలు రచించాడు, సో దట్ మీకు వేదం అర్థమైపోతుంది పురాణాలు చదివితే అని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పేస్తారు. దాంతో వాళ్ళంతా కూడా పురాణాల వైపు వెళ్ళాలి, పురాణాలు చదువుకోవాలి, వేదం చదువుకోవాలి. అలా చెప్పేవాళ్ళు మహాపాపం చేస్తున్నట్లు లెక్క. ఎందుకంటే వేదాన్ని దూరం చేయటం అంటే మహాపాపం చేయటం. నువ్వు చెప్పలేవు, చదువుకునేవాళ్ళని చదువుకునేవు, అది మహాపాపం. ఎస్, అందుకని చాణక్యుడు చంద్రగుప్తుడిని తీసుకెళ్లేటప్పుడు అతని మేనమామ అతని చదువు అబ్బనివ్వకుండా ఒక గొల్లవాడిగా మిగులుస్తాడు. అది తెలిసి ఈ చాణక్యుడు అతని దగ్గరికి వచ్చి నేను పిల్లవాడి చదువు చెప్తాను అంటే వాళ్ళ మేనమామ నాకు ఇంత డబ్బు ఇస్తే కానీ నేను పంపిను అంటాడు. ఎందుకంటే నాకు నా గొర్రెల్ని కాపలా కాయటం ఇవన్నీ చేస్తున్నాడు, అలాంటి పనులు మళ్ళీ ఇంకొక మనిషి దొరకాలి అంటే నాకు డబ్బులు పెట్టుకోవాలి, కాబట్టి నువ్వు ధనం ఇస్తే కానీ నువ్వు తీసుకెళ్ళలేవని చెప్పి ధనం తీసుకొని పంపిస్తాడు. అప్పుడు ఆయన చాణక్యుడు తీసుకెళ్ళి అతని విద్యాబుద్ధులు నేర్పించి తిరిగి ఆ రాజ్యానికి చక్రవర్తిగా చేసినప్పుడు ఆ మేనమామని పనిష్మెంట్ ఇస్తాడు. నువ్వు పిల్లవాడికి చదువు అబ్బనివ్వకుండా నువ్వు అడ్డుకున్నావు, ఈ సొసైటీలో అటువంటి తప్పుడు పనులు చేసావు నువ్వు అని చెప్పి ఆయనకి శిక్షిస్తాడు. సో ఇది మనకు ఒక లెసన్గా ఉండాలన్నమాట. పిల్లలకి విద్య అందించాలి, వేద విద్య బహువిధంగా అందించాలి, ఎలా వీలైతే అలా, ఎంత కష్టమైనా సరే అందించే ప్రయత్నం చేయాలి. అందులో చాలామంది పీఠాధిపతుల దగ్గర వాళ్ళ దగ్గర కోటాను కోట్లు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ ఒక పర్టికులర్ కమ్యూనిటీ, అంటే మీరు బ్రాహ్మణులు అయితేనే మీకు విద్య నేర్పిస్తాము అని చెప్పి చెప్తారు. అది ఎందుకు అంటే అది ఒక కండిషన్ ఎందుకు పెడతారంటే వాళ్ళు ఎక్కువ డబ్బు దాని మీద స్పెండ్ చేయదలుచుకోలేదు. అలా కమ్యూనిటీస్ని కూడా విడదీస్తారు. అలా చేయడం మూలంగా ఏమైందంటే ఈ దేశంలో దౌర్భాగ్యం ఏర్పడింది. ఎప్పుడైతే వేదాలకి దూరం చేశారో దౌర్భాగ్యం ఏర్పడింది. అందుకని మహర్షి దయానంద సరస్వతి గో బ్యాక్ టు వేదాస్ అన్నాడు. మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకెందుకు అర్థం కాదు అంటే వినోద్ కుమార్ గారు, మీరు వేదం గురించి ప్రయత్నం చేయట్లేదు. మా యూనివర్సిటీ వాళ్ళు వేదం చెప్తున్నాం, అప్పుడు మీరు వచ్చి నేర్చుకోవచ్చు. మేమంత ఖర్చు పెట్టలేమండి, కష్టపడి సంపాదించండి, ఖర్చు పెట్టండి, అది మీ బాధ్యత. వేదం నేర్చుకోవాలి అంటే నేను కష్టపడను, నాకొద్దు, ఈ ధనం నేను వెచ్చించను, దానికి బదులు నేను ఏదైనా కొనుక్కుంటాను, ఇది చేసుకుంటా అది చేసుకుంటా అని చెప్పుకునే వాళ్ళకి వేదం అవ్వదు కదా. వేదం మూలంగా లాభం ఏముంటుందని వేదం చదివితేనే తెలుస్తుంది, లాభం ఏంటో లేదా తెలియదు కదా. సో అందుకని వేదం చదువుకోవాలనుకున్న వాళ్ళు కష్టపడి డబ్బులు జమ చేసుకొని మా యూనివర్సిటీలో జాయిన్ అయ్యి నేర్చుకోండి.
బ్రహ్మాండంగా విద్య వస్తుంది. దాంతో మీరు నలుగురికి మీరు చెప్పుకోవచ్చు. సో ఇలా కాకుండా నేను నేర్చుకోలేను, నాకు ఓపిక లేదు అనే వాళ్ళకి వేదంతో పనే ఉంది ఇంకా. సో అలా మీరు నీరసించిపోయారు. ప్లస్ ప్రజలు ఇంకా మిమ్మల్ని నీరసం చేస్తున్నారు. పండితులు గొప్పగా మాట్లాడడానికి ప్రయత్నం చేసి, ఆయనకేం తెలుసా వెంకటాచార్యుడికి ఆయన తెలుసు, ఇంతమంది పండితులు చెప్తున్నాడు, వ్యాసుడు చెప్పాడు, శంకరాచార్యుడు చెప్పాడు అని చెప్పి అన్ని అబద్ధాలు చెప్పేస్తున్నారు. అలా అబద్ధాలు చెప్పడం మూలంగా మామూలు మనిషికి వేద విద్య అందించకుండా జరుగుతున్నది. అందుకనే నేను యూనివర్సిటీ స్థాపించిందే దానికోసం. మీకు కొద్ది ఖర్చు పెట్టుకోలేరా మీ జీవితంలో? నాకు అర్థమే కాలేదు. కష్టపడరా మీరు? ఇక్కడ అమెరికాలో స్టూడెంట్స్ 12th తర్వాత కాలేజీలో చేరడానికి చిన్న చిన్న రెస్టారెంట్లో పనిచేస్తూ వచ్చిన డబ్బుల్ని జమ చేసి కాలేజ్ విద్య నేర్చుకుంటారు. ఎంత ఫీజు కడతారు తెలుసా వాళ్ళు? సంవత్సరానికి దాదాపుగా 30 నుంచి 70,000 $80,000 కడతారు. అలా సంవత్సరాల తరబడి కష్టపడి చదివి కొంత లోన్ తీసుకొని, తల్లిదండ్రులు ఇవ్వరు, కొంతమంది తల్లిదండ్రులే సహాయం చేస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళే కష్టపడి అండర్ గ్రాడ్ చేసుకొని, మాస్టర్స్ చేసుకొని, పిహెచ్డి చేసుకొని ముందుకు వస్తారు. సో అలాంటి వాళ్ళు మాస్టర్స్కి వచ్చినప్పుడు కొద్దిగా స్టైఫండ్ రావచ్చు, పిహెచ్డీలో కొంత స్టైఫండ్ రావచ్చు, అయినా సరిపోదు. కాబట్టి వాళ్ళు బయట పని చేసుకుని తీరాలి. పని చేసుకున్నప్పుడు వాళ్ళకి అంత టైం వెచ్చిస్తున్నారు. మరి అంత కష్టపడి వాళ్ళ పైకి వచ్చేటప్పుడు వేదం నేర్చుకుందుకు మీరందరూ ప్రయత్నం చేయరా? వద్దు సార్ అది కఠినం. అలాంటప్పుడు అడగనే కూడదు. కఠినం ఏంటి? చాలా సులభం అది. మీరు నేర్చుకునే ప్రయత్నం చేస్తే రోజు నేను ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట, ఒక గంట నేను దీనికి వెచ్చిస్తాను అనుకొని ముందుకు రావాలి. మన యూనివర్సిటీలో చేరండి, చక్కగా బ్రహ్మాండంగా నేర్చుకోండి. ఏముందంత? మీరు నేర్చుకున్న తర్వాత మీరు కొన్ని వేల మందికి మీరు చెప్పచ్చు. అలా కాకుండా నేను నేర్చుకోను, నాకు అవసరం లేదు, కానీ వీళ్ళు ప్రవచనకర్తలు ఎందుకు ఇట్లా అంటున్నారు, వాళ్ళు ఇట్లా ఎందుకు అంటున్నారు అన్నది ఉండదు. నేను మీ చెవిలో గూడు కట్టుకొని సంవత్సరాల తరబడి చెప్తున్నా వేదం నేర్చుకోండి. దానికి అవకాశం లేదు మాకు అన్నందుకు నేను యూనివర్సిటీ పెట్టాను. మాకు ఉచితంగా చెప్పాలండి, మాకు ఉచితంగా చెప్పి మీరు ఉచితంగా ఎవ్వరు నేర్చుకోడు. ఉచితంగా నేర్చుకోరు. అండర్లైన్ బాటమ్ లైన్ చేసుకోండి. మీరు కష్టపడి డబ్బులు వెచ్చిస్తేనే మీరు నేర్చుకుంటారు. అది కూడా మీకు గిచ్చినట్టు అవుతుంది. అబ్బా నేను డబ్బులు కట్టాను, నేను నేర్చుకోవాలి అనుకున్నప్పుడే మీరు నేర్చుకుంటారు. సో అది మన వక్ర బుద్ధి, మన మనుషుల యొక్క వక్ర బుద్ధి ఏంటంటే ఉచితంగా ఇచ్చిన దాన్ని పడేస్తాం. కానీ కష్టపడి సంపాదించిన దాన్ని తెలుస్తుందా కష్టం ఏంటని తెలిసినప్పుడు అప్పుడు పడేరు. సో మీరు కష్టపడండి, సంపాదించుకోండి. వేద విద్య సులభము. ప్రవచనకర్తలు ఎందుకు చెప్తారంటే వాళ్ళకి రాదు కాబట్టి. వాళ్ళకి ఆ పురాణాలు, చచ్చు కబుర్లు అన్నీ చెప్పేస్తారు వాళ్ళు. అబ్బో బ్రహ్మాండంగా చెప్తారు. అదండీ అని సాగదీసి లాగదీసి చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి అది చేతనవుతుంది. వేదం చదవాలి అంటే మనం కూర్చోవాలి వేదం కోసం. నేను చదువుతాను, నేర్చుకుంటాను, స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాను. ఒక రాత్రిలో వచ్చేది కాదు. ఒక 2 ఏళ్ళు కష్టపడితే కొంత అవగాహన వస్తుంది. అక్కడి నుంచి మీరు జోరుగా ముందుకెళ్ళిపోవచ్చు. అలా కాకుండా నేను చదవను, నాకు వచ్చేసేయాలి, వీళ్ళెందుకు అలా చెప్తే వాళ్ళెందుకు, వినోద్ కుమార్ గారు అసలు అడగద్దు. మీరు నేర్చుకోండి. మీరు కష్టపడి డబ్బులు సంపాదించి దీనికోసం దాచిపెట్టుకొని నేర్చుకోండి. సార్ నేను సంపాదించాలని 2 ఏళ్ళు పడుతుంది, 3 ఏళ్ళు పడుతుంది. పట్టనివ్వండి. మీ జీవితం చాలా పెద్దది. పట్టండి, కొద్దిగా డబ్బులు సంపాదించి పెట్టుకోండి. ఇంత ఫీజు కాబట్టి నేను దాచిపెడతాను. నేర్చుకో. నేర్చుకోవాలన్న వాడికి ఎప్పుడైనా నేర్చుకుంటాడు. అలా కాదు, మనమంతా బద్ధకస్తులు తయారయ్యాం. భారతదేశంలో అంతా ఉచితాలు అవి ఇవి ఇచ్చేటప్పుడు బద్ధకస్తులు తయారయ్యారు. వేద విద్య రావాలి. రాదండి. ఇదివరకు గురుకులాల్లో గురువు కష్టపడి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, అంటే చక్రవర్తి దగ్గర, రాజ్యానికి రాజు దగ్గరకు వెళ్ళి, బాబు ఇట్లా గురుకులం పెడుతున్నాను, నాకు ఈ సహాయం కావాలంటే ఆయన కావాల్సిన వసతులు ఏర్పాటు చేసేవారు. అప్పట్లో రాజ్యంలో అలా ఉండి అప్పుడు వాళ్ళు గురుకులం పెట్టుకునేవాళ్ళు. పెట్టుకొని వచ్చిన శిష్యులు సేవ చేసుకుంటూ అక్కడ అన్ని పనులు చేసుకుంటూ కావలసిన యజ్ఞయాగాదులకు కావాల్సిన కట్టెలు తీసుకొచ్చి రావటము, ఆ, ఆవులకి పాలు పితకటము, ఆ తర్వాత వాటి నుంచి నెయ్యి చేయటం, ఇవన్నీ చేసుకునేవాళ్ళు. చేసుకొని బ్రహ్మాండంగా వేద విద్య నేర్చుకున్నారు. సో మీరు ఇవన్నీ చేయక్కర్లేదు. కొంత ధనం సంపాదించే మిగతావన్నీ మా యూనివర్సిటీ చూసుకుంటుంది. మీరు అలా చేయరు. మాకు అవసరం లేదు, మేము అన్నీ వింటాం రాబోయ్,
మేము వింటాం, మేము చదవం రావై, మాకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఇంకా సమస్య లేదు. హిందుత్వము అనేది నిలిచేది వేదం ద్వారానే నిలుస్తుంది. వేదము వినా మనకి ఎట్టి పరిస్థితుల్లో హిందుత్వం నిలవు. నేను ఆ గుడి కట్టాను, ఈ గుడి కట్టాను అన్నీ కూల్చేస్తాను, కానీ వేదాన్ని ఎవ్వరేం చేయలేరు. మన మెదడులో ఉన్న దాన్ని ఎవ్వరేం చేయలేరు. దాన్ని మనం ప్రచారం చేసుకుంటూ పోవచ్చు. అందుకని జ్ఞానం అన్నది పెరగాలి, వేద విద్య నేర్చుకోవాలి, నలుగురికి మంచి చేయాలి. కానీ నేర్చుకోవద్దు వేదం, మీకు కుదరదు, మీరు కాదు అని చెప్పడానికి ఎవ్వరికి అధికారం లేదు. చదవకపోయాడు అనుకోండి, వాడే నష్టపోతాడు. అంతేకాని నేను చెప్పను అనడం తప్పవుతుంది. మీరు కొంత ధనం సంపాదించుకొని ముందుకు రండి, అన్ని ప్రయత్నాలు సజావుగా జరుగుతాయి. ఇక పీఠాధిపతులు ఎందుకు చేయట్లేదంటే వాళ్ళు హాయిగా తిని కూర్చుంటున్నారు, వాళ్ళ పబ్బం గడిచిపోతున్నది, వాళ్ళకి హ్యాపీగా జరిగిపోతున్నది. వాళ్ళు చేయరు. 1995లో దక్షిణంలో ఉన్న పీఠం ఒకటి ఉంది. ఆ పీఠానికి అప్పటికే 95కే దాదాపు 5,000 కోట్ల డబ్బు ఉంది. 5,000 కోట్లు. దాని మామూలు ధనం కాదది. అదంతా ఏమన్నా చేయొచ్చు, ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు. ఏమీ చేయట్లేదు. ప్రతి శంకర మఠం దగ్గరను 1,000 కోట్లు ఉన్నాయి, ఏమీ చేయట్లేదు. తిరుపతి దగ్గర 1,000 కోట్లు ఉన్నాయి, ఏమీ చేయట్లేదు. మళ్ళీ ఇంకో గుడి కడతారు, ఇంకా పూజలు చేస్తారు, ఇంకా అవి చేస్తారు తప్పితే ఒక్క ప్రయోగం చేయరు. వేదంలో ఉన్న వాటిని తీసుకుని ఒక్క ప్రయోగం చేయరు. చేసేందుకు ముందుకు రారు. మేము చేస్తాము అంటే ముందుకు కూడా రారు వాడు. విషయం ఏంటంటే అది. అలానే అనేక పీఠాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకటి తీసుకోండి, నార్త్లో బ్రహ్మాండమైన పీఠాలు ఉన్నాయి. అందరూ కూడా ఇంకా ప్రజల్ని మూర్ఖులు చేసి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ డబ్బులు తీసుకోవడమే. అంతవరకే కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వేదానికి సేవ చేయరు. ఇది జరుగుతోంది భారతదేశం. సో ఇది ఒక అన్యాయం. దాని మూలంగానే హిందుత్వం వీక్ అవుతుంది. అలా కాదు, మీరు ప్రయోగాలు చేయండి, ఆటోమేటిక్గా అరే వేదంలో ఇన్ని ఉన్నాయి, మనం ఎందుకు వేరే దగ్గరికి వెళ్తున్నాము అనే ధ్యాస వస్తుంది. అందరికీ ఉచితం కావాలి. ఈ క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు, ఉచితంగా అని చెప్పి ఇస్తున్నారు. వాళ్ళు ఇవ్వడం మూలంగా భారతదేశంలో క్రిస్టియానిటీ పెరుగుతాం. ఇక ముస్లిం సంగతి అయితే వాళ్ళు వేరే పంట. హిందూ ఆడపిల్లలను చేసేసుకుంటే మనకి బ్రహ్మాండంగా వాళ్ళ సంతానం పెంచుకోవచ్చని వాళ్ళు అలా చేస్తున్నారు. వాళ్ళు భయాందోళనకు గురి చేస్తున్నారు మనుషుల్ని. ఇలాంటివన్నీ ఎందుకంటే భయపడుతున్నారు కాబట్టి. వేదం చదివినవాడు ఎవడు భయపడు, భయం అనేది ఉండదు, మెల్లగా పోతూ ఉంటుంది. సహజంగా వచ్చే భయము ఉంటాయి, కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర భయపడటం అన్నది ఉండదు. సో అందుకని మీరు వినోద్ కుమార్ గారు కష్టపడి డబ్బులు సంపాదించండి, వేదం నేర్చుకోండి, మా యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది, హ్యాపీగా చదవండి. ఆయన ఎవడో చెప్పొద్దు అన్నాడు, ఆయన ఇవన్నీ మీకెందుకు, హ్యాపీగా చదువు. సరే, మీరు 2 ప్రశ్న సమాధానం వచ్చినాయి. ఇప్పుడు వేరే వాళ్ళ ప్రశ్నకు వెళ్తాం. నమస్కారం అండి వెంకట చాగంటి గారికి. నా పేరు పృథ్వీ గోరంట్ల, వరంగల్ నుండి మాట్లాడుతున్నాను. మనం ఏదైనా బిజినెస్ పెట్టే ముందు కానీ, లేకపోతే డబ్బులు సంపాదించడానికి వెళ్ళేటప్పుడు కానీ పెద్దలు అంటూ ఉంటారు, దైవానుగ్రహం, సద్గురు యొక్క అనుగ్రహం, ఆ తర్వాత తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం ఉండాలంటారు కదా. మరి దైవానుగ్రహం ఉందా లేదో ఎలా తెలుస్తుంది, గురువు యొక్క అనుగ్రహం ఉందో లేదో ఎలా తెలుస్తుంది, తల్లిదండ్రుల అనుగ్రహం ఉందో లేదో ఎలా తెలుసుకోవచ్చు? అంటే ఏమైనా ఉన్నాయా పారామీటర్స్? అంటే ఇది ఎలా ఉంది కాబట్టి ఉందని ఎలా తెలుసుకోవచ్చు? ఏమైనా ఉందా? ధన్యవాదాలు. పృథ్వీ గోరంట్ల ప్రశ్న విన్నారు కదండి. ఏదైనా వ్యాపారం చేసే ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదము, గురువుల ఆశీర్వాదము, ఆ తర్వాత పెద్దల ఆశీర్వాదము, తల్లిదండ్రుల ఆశీర్వాదము, ఇలాంటివన్నీ ఉండాలా, ఉంటాయా, ఎలా తెలుస్తుంది మనకు ఉంటాయని, ఇలాంటి ప్రశ్నలతో ఆయన అడుగుతున్నాడు. పృథ్వీ గారు, మొట్టమొదట వ్యాపారం చేయడానికి మంచి సజెషన్ ఇస్తాను, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎవరైనా సరే, మీరే కాదు, ఎవరైనా వ్యాపారం చేయాలనుకున్నవాడు మొట్టమొదట ఇది గుర్తుపెట్టుకోండి. ఒకసారి నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఆయనతో కూర్చొని మాట్లాడుతున్నా ఏదో విషయం మాట్లాడుతుంటే 2 కుర్రవాళ్ళు వచ్చారు. దాదాపు వాళ్ళకి నా వయసు ఉండింది.
వాళ్ళిద్దరు వచ్చారు. నేను కలుస్తా అంటే రండి లోపలికి అన్నాడు. కూర్చొని అపాయింట్మెంట్ తీసుకునే వచ్చారు ఆయన దగ్గరికి. ఆయన చెప్పండి ఏం కావాలన్నాడు. అంటే వాళ్ళు సార్ మేము ఇట్లా ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నాం, ఇచ్చేద్దాం అనుకున్నాం, వచ్చేద్దాం అని ఏవో చెప్పారు. ఆయన ఒక ప్రశ్న అడిగాడు. బాగుందండి, నా సజెషన్ కావాలన్నారు, నేను తప్పకుండా చెప్తాను. మీరు సంవత్సరానికి ఎంత సంపాదించాలనుకుంటున్నారు అని అడిగాడు. దానికి వాళ్ళిద్దరు ఒకరికొకరు మొహం చూసుకొని మేము ఇంకా ఏం అనుకోలేదని గెట్ అవుట్ అన్నాడు. ఫస్ట్ నువ్వు నిర్ణయించుకో ఎంత సంపాదించాలనుకుంటున్నావు. అప్పుడు దాన్ని బట్టి ఏ ఇండస్ట్రీ పెట్టాలి ఏం చేయాలని చెప్పగలను. కానీ నీకు ఏ సంపాదన ఎంత కావాలో తెలియదు, నీకు ఎందుకు కావాలో తెలియదు, ఎట్లా వ్యాపారం చేస్తావా అని చెప్పి బయటికి పంపించేసిన అంతే. లేదు సార్ ఇది అది నో అన్నాడు, పంపించేసి. మీరు తెలుసుకొని ఫస్ట్ నిర్ణయించుకొని అప్పుడు రండి, మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకున్నాను. అదండి పృథ్వీ గారు, మొట్టమొదట మీరు చేయవలసింది ఏంటంటే ఎంత సంపాదించాలనుకుంటున్నారు సంవత్సరానికి అన్న దాని మీద ఏ వ్యాపారం చేయాలని ఆధారపడి. ఒకటి, సరే ఆ వ్యాపారం చేయాలంటే మీకు అర్హత ఉందా, మీకు ఆ స్కిల్ ఉందా, ఇది తెలుసుకోవాలి. ఉంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, నేను పాల వ్యాపారం చేద్దాం అనుకున్నా అని అనుకుంది. అప్పుడు మీకు ఆ స్కిల్ ఉందా, పాలు పితికే స్కిల్ ఉందా, బర్రెల్ని పెంచే స్కిల్ ఉందా, ఆవుల్ని పెంచే స్కిల్ ఉందా, మేకల్ని పెంచే స్కిల్ ఉందా, ఇవి ఫస్ట్ మీకు తెలుసుకోవాలి. ఉంది అనుకుందాం కాసేపు. అప్పుడు ఎక్కడ పెట్టాలి ఈ వ్యాపారం, ఎందుకు ఎక్కడ పెట్టాలని తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు అమ్ముకోవాలి కదా, అమ్ముకోవాలి అంటే అక్కడ డిమాండ్ ఉండాలి. సో ఆ రీసెర్చ్ చేయాలి. ఈ పాలు ఇక్కడ అమ్మడానికి డిమాండ్ ఉందా అని రీసెర్చ్ వర్క్ చేయాలి. అంటే చుట్టుపక్కల తిరిగి అందరూ పాల్గొంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ పాలు మంచివండి, ఏమిటి కథ అని అడిగితే వాళ్ళు ఏవో చెప్తారు, చెప్పినవన్నీ నోట్ చేసుకోవాలి. అలా మీరు ఫస్ట్ రీసెర్చ్ చేయాలి, మార్కెట్ వెరిఫై చేయాలి. మార్కెట్లో దీనికి డిమాండ్ ఉందా లేదా, ఉంటే ఎంతమంది తీసుకోగలుగుతారు దీన్ని, నేను వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత నాకు ఇంత ఖర్చు అవుతుంది, మరి దీనికి ఆ డబ్బులు రిటర్న్ వస్తాయా, నాకు లాభాలు వస్తాయా అని తెలుసుకోవాలి. ఇది మీకు ఆశీర్వాదం. ఇలా తెలుసుకోకుండా వ్యాపారం ఎప్పుడూ పెట్టకూడదు. ఇది గుర్తుపెట్టేసుకోండి. సో ఏ వ్యాపారం చేయాలన్నా కానీ మొట్టమొదట మీకు కావాల్సింది నేను సంవత్సరానికి ఎంత సంపాదించాలి, ఏ వ్యాపారం చేయాలో ఆ స్కిల్ ఉందా నాకు, అసలు ఆ వ్యాపారం చేస్తే ఆ చుట్టుపక్కల ఎక్కడైతే నేను దుకాణం ఓపెన్ చేయాలనుకున్నాను, లేకపోతే ఎక్కడైతే ఇండస్ట్రీ పెట్టదలుచుకున్నాను, లేకపోతే ఇట్లా ఎక్కడ డిమాండ్ ఉంది, దీన్ని సప్లై చేయగలుగుతానా, సప్లై అండ్ డిమాండ్ ఎలా ఉంది దీనికి, ఒకవేళ నేను చేసిన తర్వాత ఇంకో పోటీదారుడు వస్తే ఏం చేయాలి, అప్పుడు నేను దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఇవన్నీ కూడా మీరు ఒక క్యాలిక్యులేషన్స్ చేయాలి. దీనిలోనే అలసిపోతాం. అలా అలసిపోకూడదు. తెలుసుకొని చిన్నదైనా సరే మొదలు పెట్టాలి. నాకు సంవత్సరానికి ₹1,00,000 లాభం వస్తే చాలు అని మొదలు పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా తెలిసిన తర్వాతనే వ్యాపారానికి నాంది పలకాలి. ఇవన్నీ తెలుసుకోవడం మూలంగా మీకు మీ గురువు ఆశీర్వాదం వస్తుంది, మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం వస్తుంది, భగవంతుడి ఆశీర్వాదం కూడా వస్తుంది. ఇవన్నీ తెలుసుకోకుండా నేను వ్యాపారం మొదలు పెట్టేస్తాను, సినిమాలు చూసి వ్యాపారాలు మొదలు పెట్టకూడదు. సో ఇది మీ యొక్క ఫస్ట్ థింగ్. మీరు తెలుసుకోవాల్సింది మీకే స్కిల్ ఉంది, అది తెలుసుకోకపోతే ఎట్లా. ఇప్పుడు పంజాబ్లో ఒక ఆవిడ చక్కగా అప్పడాలు అవి చేసేది, చేసి చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చేది, ఫేమస్ అయింది. అప్పుడు మెల్లగా ఇంకాస్త ఎక్కువ చేసి ఇంకాస్తుంది ఎక్కువ. సో ఆటోమేటిక్గా ఆవిడ దగ్గరికి కొంతమంది వ్యాపారస్తులు వస్తే పెద్ద ఎత్తున చేద్దామండి ఇది, మీకు లాభం ఇది, మాకు ఇది అని చెప్పి మాట్లాడుకొని ఇన్వెస్ట్మెంట్ చేశారు. చేసి పెద్ద లెవెల్లో అయిపోయింది. దాన్నే లిజ్జత్ పాపడో ఏదో అంటారు. సో ఇలా జరిగింది. సో అలా జరగడం మూలంగా వాళ్ళకి లాభాలు. కానీ అందరూ అట్లా అవుతారా అంటే అందుకే మీ స్కిల్ ఏంటో తెలుసుకోవాలి. సో అప్పడాలు పెట్టి కూడా కోటీశ్వర్లు అయ్యారు, పాలమ్మి కోటీశ్వర్లు అయ్యారు. సో ఏదన్నా సరే మీ స్కిల్ ఏది, నాకు ఏదీ లేదండి, స్కిల్ పెంచుకోండి, ఒక దానిలోకి వెళ్ళి నేర్చుకోండి ఏదన్నా ఒకటి. సో అది మీకు ఏది ఇంట్రెస్ట్ తెలుసుకొని నేర్చుకోండి. స్కిల్ నేర్చుకున్న తర్వాత ఇది నాకు వచ్చు అనుకున్నప్పుడు వ్యాపారం పెట్టే ముందు నేను చెప్పిన సజెషన్స్ అన్నీ పాటించాలి. అవన్నీ తెలుసుకున్నప్పుడు మీకు తెలిసిపోతుంది, అమ్మో
నేను ఇంత ఖర్చు పెట్టి మళ్ళీ లాభం రాకపోతే ఎట్లా, అప్పుడు అప్పుడు నష్టపోతాను కదా అనుకున్నప్పుడు భగవంతుడి ఆశీర్వాదం మీకు ఉందని అర్థం. ఆయన చెప్తున్నాడు, బాబు ఇది నేర్చుకో, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్తున్నాడు. అది నువ్వు వర్క్ చేస్తుంటే వస్తుంది పృథ్వీ, లేకపోతే రాదు. సో ఇంకో సజెషన్ కూడా ఇస్తాను. మీరు లేటెస్ట్ సే ఒక కిరాణా దుకాణం పెడదాం అనుకున్నారు. ఓకే, బాగుంది. ఒక లొకేషన్లో కిరాణా దుకాణాలు లేవు, చుట్టుపక్కల ఒక 10,000 మందికి కిరాణా దుకాణం లేదు, ఇక్కడ పెడితే వ్యాపారం లాభం వస్తుంది అనుకున్నప్పుడు మొట్టమొదటి మీరు చేయవలసిన పని ఏంటంటే, ఇదివరకు ఎప్పుడూ ఈ కిరాణా దుకాణం మీరు పెట్టలేదు కాబట్టి ఒక కిరాణా దుకాణంలోకి వెళ్ళి మీరు తక్కువ జీతం కన్నా సరే పని చేసి మెలకువలు నేర్చుకోండి. ఓహో ఇలానా, ఓహో అలానా, ఇక్కడ పెడితే బియ్యం ఇవి పెట్టి ఇక్కడ అమ్ముతుంటే ఎలకలు వచ్చి కొట్టేస్తే నష్టం అవుతోంది, అమ్మో ఈ డబ్బాలో పెట్టినప్పుడు పని వాళ్ళు దొంగతనం చేస్తారు, సో ఇలా చేస్తారు అలా చేస్తారు, మామూలుగా మన కస్టమర్స్ వచ్చినప్పుడు కూడా బేరం ఆడుతూ ఉంటారు, అప్పుడు మనం తగ్గించి ఇవ్వాలా ఇవ్వకూడదా, ఏం చేస్తున్నాడు దుకాణదారుడు, ఇవన్నీ నేర్చుకోవాలి. స్కిల్స్ నేర్చుకొని అప్పుడు ఆ దుకాణం పెట్టాలి. అంతేకాని మనము గబగబా ప్రతిదాన్ని దిగేయకూడదు. నేర్చుకోండి, ఫస్ట్ స్కిల్ సెట్ పెంపొందించుకోండి, డెఫినెట్గా మీకు లాభం వస్తుంది, డెఫినెట్గా చేయగలుగుతారు. మీరు అవన్నీ నేర్చుకున్నప్పుడు మీ స్కిల్ సెట్ చూసి మీ తల్లిదండ్రులు ఆనందపడిపోతారు, వెంటనే మీకు ఆశీర్వాదం వచ్చేసినట్టే లెక్క. మీ గురువులు కూడా అంతే. సరే ఈ రోజుల్లో గురువు అంటే ఒక ప్రత్యేకమైన గురువు ఎవరు లేరు కాబట్టి మీ స్కిల్ సెట్ పెరిగినప్పుడు చూసి అభినందించే వాళ్ళు ఉంటారు, పరమాత్ముడు అభినందన ఉంటుంది. అది పృథ్వీ గారు. సో ఈనాటి ప్రశ్నలకి మళ్ళీ కొత్త ప్రశ్నలతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ ప్రశ్న అనేది సమాధానం వచ్చాయని అనుకుంటున్నాను. ఉంటారండి. ఓ